మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో 500 స్వచ్ఛ ఆటోలతో ధర్నాకు దిగారు కార్మికులు. సీఎం రేవంత్ తమకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 4500 ఆటోలతోనే నిస్వార్థంగా చెత్త సేకరణ చేస్తున్న మాపై సీఎం హోదాలో ఉండి కష్టపడే మాపై విమర్శలు చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా సీఎం తమకు క్షమాపణలు చెప్పకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సజ్జాడు కార్మికులకు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట, కార్మికుల పక్షాన మాట్లాడిన మాట. హైదరాబాద్ లో ఈ మధ్య మన రేవంత్ రెడ్డి సీఎం గారు, తెలంగాణ సీఎం గారు అసలు చెత్త బండ్లు నడవటం లేదు, చెత్త బండ్లు అసలు నిర్లక్ష్యం ఉంది, బండ్లు అసలు రావట్లేదని అంటున్నారు. ఇప్పుడు బేట్లో చూస్తే దగ్గర 100 నుంచి 200 వరకు బండ్లు మా కార్మికులందరూ కూడా ఆపుకోవడం జరిగింది. రోజు పొద్దున 4 గంటలకు లేచి 5 గంటలకు వెళ్లి స్కానింగ్ చేసుకుని ప్రతి విషయాన్ని కూడా హెడ్ ఆఫీస్ కూడా ప్రతిరోజు వెళ్తుంది, బండి వచ్చేది రాంది. ఇవన్నీ తెలియక మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మరి ఇంతకుముందు గవర్నమెంట్ లో 4500 ఆటోలు ఇస్తే ఈ రోజు 5000 ఆటోలు అనేసి మాట్లాడము, వీళ్ళు పనిచేస్తలేరని మా కార్మికులందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం గారే ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మా కోసం కొత్తగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్తగా బండ్లు ఇస్తారేమో, మాకు ఇంతవరకు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలని అడ్డుపెట్టి కరోనా టైంలో కూడా మేము వాళ్ళ కాపకుండా ప్రతి ప్రజల్ని మొత్తం కాపాడుకున్నాము. అది గిట గమనించకుండా ఈ రోజు చెత్త కార్మికులు ఉంటేనే ఆ రోజు కరోనా టైంలో బాడీలు కూడా లేవట్టి మేము బండ్లాలు వేసుకొని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. అది కూడా గుర్తించకుండా మన సీఎం గారు ఈ విధంగా మాట్లాడడం కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా పనికొస్తలేరు, పని చేస్తలేరు అనడం చాలా బాధాకరం. 5 రూపాయల నుండి 15 రూపాయల వరకు, 15 రూపాయల నుండి 30 రూపాయల వరకు, 30 రూపాయల నుండి 50 రూపాయల వరకు ప్రతి ఇంటి డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకుని మేము చెత్త జీవనం సాధించినాము. గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చాలా బాధాకరంగా ఉందని సచ్చాటోల రూపంగా మాకందరికీ హైదరాబాద్ లో మరి 4000 బండ్లే ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి 5000 బండ్లు అంటున్నాడు. మరి 4000 బండ్లే 4500 బండ్లు ఇచ్చిండ్రు. మరి ఆ బండ్లు కూడా తుక్కుపెట్టిపోయినాయి. మేము కూడా గత ప్రభుత్వంలో బాగుండే పని, మరి నువ్వు వచ్చినాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా డిమాండ్ ఏకైక డిమాండ్ ఏమందంటే కొత్త బండ్లు కావాలి, అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికునికి ఈఎస్ఐ పిఎఫ్ కావాలి.